హాయ్ ఫ్రెండ్స్, మనం ఎలక్షన్స్ పార్ట్ 1 వీడియోలో సెంట్రల్ అండ్ స్టేట్లో ఉండేటువంటి సభలు, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే పార్ట్ 2 వీడియోలో మనం ఈవీఎంస్ ఎలక్షన్స్లో ఎలాంటి పాత్రను పోషిస్తాయి, అట్లాగే ఇట్లా ఉండేటువంటి యూనిట్స్, వాటి యూజెస్ అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 1951-52 ఈ సంవత్సరాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మన దేశంలో సాధారణ ఎన్నికలు జరగడం జరిగింది. సో ఈ ఎన్నికల గురించి మనకి రాజ్యాంగంలో 324 నుంచి 29 దాకా ఉండే ఆర్టికల్స్ అని వివరిస్తాయి. ఓటు హక్కు గురించి మొదలైన వాటన్నిటి గురించి. మొదటిసారి ఎన్నికలు జరిగేటప్పటికి మన ఇండియాలో అక్షరాస్యత శాతం 18% మాత్రమే ఉంది. అంటే చాలా మందికి బ్యాలెట్ పేపర్లో ఉండేటువంటి వ్యక్తుల క్యాండిడేట్ల పేర్లు చూడడం కూడా కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ క్యాండిడేట్స్ పక్కనే మరి పార్టీ సింబల్స్ను కూడా కేటాయించడం జరిగింది. ఆ పార్టీ సింబల్ని చూసి వాళ్ళు ఏ పార్టీకి లేదా ఏ వ్యక్తికి ఓటు వేయాలో నిర్ణయించుకునేవాళ్ళు. ఆ విధంగా మొదట్లో బ్యాలెట్ పేపర్తో ఓట్లు వేయడం అనేది జరిగేది. అయితే ఈ బ్యాలెట్ పేపర్ విధానంలో ఓట్లు వేసేటప్పుడు కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు ఆ పోలింగ్ స్టేషన్లోకి అక్రమంగా చొరపడి అక్కడ ఓటర్లను, అధికారులను భయభ్రాంతులు చేసి బ్యాలెట్ బాక్సులను అక్రమంగా ఎత్తుకోపోవడం, లేకపోతే దొంగ ఓట్లు వేయడం, రిగ్గింగ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండేది. కాబట్టి తర్వాత కాలంలో మనకి ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఈవీఎం తీసుకురావడం జరిగింది. సో ఇదొక కారణమే కాకుండా ఇంకొక కారణంతో కూడా ఈవీఎంస్ ని తీసుకురావడం జరిగింది. అది తర్వాత ఈవీఎంస్ గురించి వివరించేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒకసారి ఈవీఎంస్ ద్వారా ఓటింగ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. జనరల్ గా ఓటింగ్ మనం పోలింగ్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ మన ఐడెంటిటీ కార్డు చూపిస్తే పోలింగ్ అధికారులు మన ఐడెంటిటీని వెరిఫై చేసి మనకి ఓటు వేయడానికి ఒక స్లిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం ఆ స్లిప్ తీసుకుని ఓటు వేయడానికి మనకి బ్యాలెట్ రిలీజ్ చేసేటువంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ స్లిప్ ఇచ్చేసి బ్యాలెట్ రిలీజ్ చేయించుకొని ఓటు వేయడానికి లోపల వెళ్ళి అక్కడ మనకి బ్యాలెట్ యూనిట్లో మనం ఓటు వేయాలనుకున్న వ్యక్తి పక్కన ఉండేటువంటి ఆ బ్లూ కలర్ బటన్ నొక్కి ఓటు వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే పక్కనే ఉండేటువంటి వివిప్యాట్లో మనం ఎవరికి ఓటు వేసామో కూడా మనం చూసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ లో మనం ఈవీఎంస్ 3 పార్ట్స్ చూసాం: కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివిప్యాట్. ఒక్కొక్క దాని గురించి సింపుల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ కంట్రోల్ యూనిట్. ఇందాకే చెప్పుకున్నాం, మనం ఈ కంట్రోల్ యూనిట్ ద్వారానే ఓటు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాలెట్ బటన్ ప్రెస్ చేస్తేనే మనం బ్యాలెట్ యూనిట్ లోకి వెళ్ళి ఓటు వేయగలం అనమాట. అట్లాగే పైన లెఫ్ట్ లో ఉండే గ్రీన్ బటన్ చూడండి. సో గ్రీన్ కలర్ బటన్ ఆన్ అయి ఉంటేనే ఈ కంట్రోల్ యూనిట్ వర్కింగ్ లో ఉందని అర్థం. అట్లాగే కింద ఉండేటువంటి టోటల్ బటన్ చూడండి. ఆ టోటల్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇప్పుడు దాకా ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో మనకి పైన అక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి రిజల్ట్ బటన్ ప్రెస్ చేసామంటే ఏ క్యాండిడేట్స్ కి ఎన్ని ఓట్లు వచ్చాయో చూపిస్తుంది. ఇది మనకి కౌంటింగ్ రోజున చూస్తారనమాట. నెక్స్ట్ అట్లాగే ఇటు పక్కన క్లోజ్ బటన్ ఉంది కదా, ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేసామంటే అర్థం ఏంటంటే పోలింగ్ క్లోజ్ అయిపోయినట్టు. సో లాస్ట్ మనం పోలింగ్ క్లోజ్ అయ్యేటప్పుడు ఆ క్లోజ్ బటన్ ప్రెస్ చేయడం జరుగుతుంది. కంట్రోల్ యూనిట్ తర్వాత సెకండ్ యూనిట్ బ్యాలెట్ యూనిట్. ఇందాకే చెప్పుకున్నాం, ఈ బ్యాలెట్ యూనిట్ లో క్యాండిడేట్ నేమ్స్ అట్లాగే సింబల్స్ ఉంటాయి. వాటి పక్కన ఉండేటువంటి ఆ బ్లూ కలర్ బటన్స్ మనకి ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నామో ఆ గుర్తు పక్కన బటన్ నొక్కి ఓటు వేయాలి. నెక్స్ట్ ఈవీఎంలో థర్డ్ యూనిట్ వచ్చేసి వివిప్యాట్. అంటే మనం ఎవరికైతే ఓటు వేస్తామో దాన్ని ఈ వివిప్యాట్లో ఆ స్క్రీన్లో మనం చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యొక్క ప్రయోజనాలు చూద్దాం. మొదటి ప్రయోజనం ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, దీంట్లో రెగ్గింగ్ అని అరికట్టవచ్చు అని చెప్పి. మీరు అడగొచ్చు, ఏం ఈవీఎంస్ ద్వారా మనం రెగ్గింగ్ చేయలేమా అంటే కొంచెం కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఈవీఎంస్ ద్వారా మనం నిమిషానికి 5 ఓట్లు మాత్రమే వేయగలం. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ బ్యాలెట్ రిలీజ్ చేస్తేనే మనకు అక్కడ ఓటు రిలీజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే మనం అక్కడ బ్యాలెట్ యూనిట్ లో ఓటు వేయగలం. అయితే మీరు ఇక్కడ ఇంకోటి కూడా అడగొచ్చు, ఏం తొందరగా బ్యాలెట్ ఇక్కడ రిలీజ్ చేస్తూ అక్కడ బ్యాలెట్ యూనిట్ లో ఓట్లు వేయచ్చు కదా అంటే అదే కష్టం. ఎందుకంటే పైన చూడండి, మనకి రైట్ సైడ్ లో రెడ్ కలర్ బటన్ ఉంది కదా. ఒకసారి మనం కంట్రోల్ యూనిట్ లో బ్యాలెట్ రిలీజ్ చేసిన తర్వాత ఓటు వేస్తాం కదా, అప్పటి నుంచి దాదాపు ఒక 15 సెకండ్స్ దాకా రెడ్ బటన్ ఆన్ లో ఉంటుంది. అందుకే మనకి ఓటు వేయగానే వెంటనే మనకి సౌండ్ రాదు. ఒక 10 సెకండ్స్ ఆఫ్టర్ మనకి 10 to 15 సెకండ్స్ మధ్యలో మనకి సౌండ్ రావడం అనేది జరుగుతుంది. అప్పుడు దాకా రెడ్ బటన్ ఆన్ లోనే ఉంటుంది. ఆ రెడ్ బటన్ ఆఫ్ అయితేనే మనం మళ్ళీ ఇంకొక బ్యాలెట్ అంటే ఇంకొక ఓటు వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇందువల్ల మనం ఒక నిమిషంలో 5 ఓట్ల కంటే ఎక్కువ వేయలేము. సో ఎవరైనా ఒకవేళ రెగ్గింగ్ చేస్తున్నా ఈ లోపల సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయిపోయి వచ్చేస్తారు కాబట్టి రెగ్గింగ్ ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెండవ ప్రయోజనం వచ్చేసి ఇది నార్మల్ బ్యాటరీతోనే వర్క్ చేస్తుంది. దీనికి కరెంట్ అవసరం లేదు. కాబట్టి కరెంట్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా మనం ఈవీఎంస్ ద్వారా ఓటింగ్ అనేది కండక్ట్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ స్టార్టింగ్ లో మీకు చెప్పాను, రెండో పాయింట్ ఉంది ఈవీఎంస్ ఉపయోగించడానికి ఇంపార్టెంట్, అది ఇప్పుడు చెప్తున్నాను.
మనకి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి బ్యాలెట్ పేపర్ అవసరం అవుతుంది కదా, దానికోసం దాదాపుగా 10,000 టన్నుల పేపర్ అవసరం అవుతుంది. సో ఈ 10,000 టన్నుల పేపర్ కోసం మనం దాదాపు 20 లక్షల చెట్లు నరకాల్సి వచ్చేది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న అడవినే మనం ఈ బ్యాలెట్ పేపర్ కోసం అన్ని చెట్లు నరకాల్సి వచ్చేది. సో ఇది పర్యావరణానికి అంత మంచిది కాదు. సో దేశంలో పర్యావరణ సమతుల్యత కరెక్ట్గా ఉండాలంటే ఒక దేశం మొత్తం విస్తీర్ణంలో 33% అంటే 33% శాతంలో ఈ చెట్లనే ఉండాలి, అంటే అడవులు విస్తరించి ఉండాలి. లేకపోతే అది పర్యావరణానికి చాలా పెనుముప్పుగా మారుతుంది అనమాట. సో ఎలక్షన్స్లో ఈ ఈవీఎంస్ ఉపయోగించడం వల్ల కొన్ని లక్షల చెట్లు మనం నరకాల్సిన అవసరం లేకుండా పోయింది. పర్యావరణ రక్షణకు కూడా అవకాశం ఏర్పడింది. ఈ ఈవీఎంస్ ఉపయోగించడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే ఈ ఈవీఎంస్ని బ్లూటూత్ ద్వారా కానీ, వైఫై ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ మనం వేటితో కూడా కనెక్ట్ చేయలేము, అట్లాగే ట్రాక్ చేయలేము, అట్లాగే వేటితో కూడా మనం దీన్ని హ్యాక్ చేయలేము అనమాట ముఖ్యంగా. అట్లాగే ఈవీఎంస్లో వన్ టైం యూజబుల్ చిప్ ఉపయోగించడం వల్ల కూడా ఇవి సెక్యూరిటీ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో అంతేకాకుండా ఈ బ్యాలెట్ యూనిట్ని కింద పడేసిన, అట్లాగే బ్యాటరీ అయిపోయినా అప్పటిదాకా జరిగినటువంటి ఎలక్షన్ మొత్తం కూడా, అంటే అప్పటిదాకా పోలేనటువంటి ఓట్లన్నీ కూడా అక్కడికి డిలీట్ కావు, చాలా సేఫ్గా ఉంటాయి అన్నమాట. సో ఈవెంట్స్ ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రిజల్ట్ టైంలో ఎక్కడన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, సో అభ్యర్థులు మాకు ఎక్కడ లోపం కనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆ వీవీప్యాట్లో మనం స్లిప్లు పడుతుంటాయి. మనం ఓటేసినప్పుడు చెప్పాం కదా, మనకి దాంట్లో స్లిప్ కనిపించి దాంట్లో పడిపోతుంది. సో అటువంటి స్లిప్స్ని ఇట్లాంటి కష్ట పరిస్థితుల్లో లెక్కించాల్సి అవసరం ఉంటుంది. సో దాని ద్వారా ఈ ఎలక్షన్ సజావుగా సాగినట్టు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది ఈవీఎంస్ గురించి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.